ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామెతల 11:24లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మార్కు సువార్త 11:24లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 2:11-24లే. అక్కడ 11:24లో ఏమని ఉంటుందంటే, మార్కులో మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగినవన్నీ పొందినామన్నప్పుడు అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాయి. ఓకే, అదే సామెతల్లో ఏముంటుందంటే 11:24లో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి, విత్తుట కోయిట నియమం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. సామెతలు 24:14లో నీ ఆత్మకు జ్ఞానము దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ముందుకు నీకు మంచి గతి కలుగును. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను విజయ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ముందుకు నీ గతి. ఎంత బాగుందండి ఈ మాట. నీ ఆశ భంగమ కానేరదు. ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగం. ముందుకు నీకు మంచి గతి కలుగును. మంచి గతి, మా గతి బాగోలేదని అంటుంటారు కదా. మంచి గతి ముందుకు, ముందు 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 ముందు. కాబట్టి వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక విషయాలు మాట్లాడొద్దు, గతం గురించి మాట్లాడొద్దు, గతం గురించి చర్చించొద్దు. మంచి గతి, మంచి స్థితి ముందుకు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆర్థికంగా నువ్వు అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి అనేటువంటిది ముందు ఉంటుంది, వెనక కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట, ఆలోచన చేసే ఆలోచన, విత్తనం నీకు ముందుకి దాన్ని తీసుకెళ్తుంది. ముందు గతి నీకు రానే వచ్చినంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలను ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం జీవితంలో ఏది కోల్పోయినా, సమస్తము కోల్పోయిన ఒకటి మాత్రం మిగిలి ఉంటుందంట, అదే భవిష్యత్తు. కాబట్టి ఆ భవిష్యత్తు పట్ల నీకు ఆశను, నిరీక్షణ కోల్పోకూడదు. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఆశ, నిరీక్షణ కోల్పోకూడదు. ఎందుకంటే ఆశపడే ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశపడే ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆశపడుతూ ఉండాలి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ జీవితంపై ఆశ చావకూడదు, నిరీక్షణ విడిచిపెట్టకూడదు. దేవుడు నమ్మదగిన వాడు. లాజరు ఫ్యామిలీ నిరీక్షణ విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆశ పెట్టుకో, ఆశపడు, నిరీక్షించు. చనిపోయాడు, సమాధి అయిపోయింది, అంతా 4 రోజులు అయిపోయింది. అయినా సరే దేవుడు చేయగలిగినాడు. హల్లెలూయా. నీ యొక్క విశ్వాసం దేవుని మీద ఉండాలి. ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. వింటున్నారా? అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రియులరా, విలాపవాక్యం 3:18-21 చదివినట్లయితే, విలాపవాక్యాలు 3:18, నాకు బలము ఉడికెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏం జ్ఞాపం చేసుకోవాలి? దేవుని జ్ఞాపం చేసుకో, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు నీ దృష్టి నుంచు. ఆశ పుడుతుంది, ఆశ కలుగుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజున మీరు చాలామంది అనుకుంటున్నారు, ఇంకా నాకు బలం లేదు, ఇంకా నాకు శక్తి లేదు, ఇంకా నాకు సామర్థ్యం లేదు, నేను ఈ అప్పుని తీర్చుకోలేను, నేను ఈ జీవితాన్ని జయించలేను, ఇంకా నా బ్రతుకు బాగుపడదు అనేటువంటి ఆలోచన మీలోకి వచ్చేసింది. నా బలము ఉడికిననుకుంటుని, నాకు ఇక ఆశలు లేవనుకుంటుని అని 18వ వచనంలో చెప్తున్నాడు. ప్రియులరా, ఎంత అద్భుతంగా ఉంది చూసారా? విలాప వాక్యంలో మీరు తీసి చదువుకోండి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు మనం గ్రహించాలి. వాక్యానుసారమైనటువంటి విషయాల్లో మనం ముందుకెళ్తూ ఉండాలి. ఇది వాక్యానుసారంగా ఉందా లేదా చూడాలి. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ నాకు బలముడుగైననుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచి పత్రిని, చేదును జ్ఞాపకం చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టించున్నది.
ఆశ పుట్టాలి, ఆశ కలగాలి. ఆశపడే ప్రాణాన్ని మన యేసయ్య తృప్తిపరుస్తాడంట. నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే ఈరోజు యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. ఆశ కలిగి జీవించమంటున్నాడు. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందరూ నిన్ను ఒక ఓడిపోయిన వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా, మరి ఒక దరిద్రునిగా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూస్తున్నట్లయితే జాగ్రత్తగా విని నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని ఆధారంగా చేసుకుని ఉంటే నీ ఒక ధన్య జీవివి, ధన్యునివి, అదృష్టవంతుడువు. నీ దుఃఖం సంతోషంగా మార్చబడేటువంటి సమయానికి వచ్చి ఉన్నావు. ఎవరు నిన్ను ఎంత తక్కువ అంచనేసినా, ఎవరు నిన్ను ఎందుకు పనికిరాని చూసినా అక్కడతో ఆగిపోవటం దేవుని ఉద్దేశం కాదు. అక్కడతో ముగించబడటం దేవుని ఉద్దేశం కాదు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి అన్న చెల్లి అన్నదమ్ములు అన్నీ నీవేలే. పాట పాడతాం. నిజంగా దేవుణ్ణి నీ అన్నగా, నీ తమ్మునిగా, నీ తల్లిగా, నీ తండ్రిగా పెట్టుకుంటే ఎందుకని ఒంటరితనం అనుభవిస్తావు? ఎందుకని సమస్యను అనుభవిస్తావు? ఎందుకని బాధను అనుభవిస్తావు? నా తల్లి తండ్రి అన్ని నీవేలు అంటావు, కానీ నాకు ఎవ్వరు లేరు అంట నన్ను అంటుంటావు. నో. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య నీకు ఆధారంగా చేసుకో. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. నిజమేనా? ఆధారం గాలిపటానికి దారం కనిపించదు, కానీ నడిపిస్తుంది. ఆకాశానికి ఎగిరేలా చేస్తుంది, అత్యున్నతమైన స్థితికి వెళ్ళేలా చేస్తుంది, కానీ ఆ దారం కనిపించదు. కానీ పొరపాటున ఆ దారం తెగినట్లయితే అంత ఎత్తుకి ఎగినటువంటిది అది అడ్రస్ లేకుండా పోతుంది. ఎక్కడ పడుతుందో దానికే తెలియదు. గమనిస్తున్నారా? కాబట్టి దేవుడు నీకు నాకు ఆధారం. ఆధారం మన యేసయ్యే. వింటున్నారా? ఆధారం మన యేసయ్య. అద్భుతాలు చేసేవాడు మన యేసయ్య. ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు మన యేసయ్య. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులరా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కీర్తన 146:5 ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశని విడిచిపెట్టవద్దు, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోవద్దు. ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, ఇంక నా సమస్య పరిష్కరించబడదు, ఇంక నేను అప్పు నుంచి బయటపడను, ఈ రోగం నుంచి బయటపడను, ఈ దరిద్రం నుంచి నేను బయటపడను అనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా యేసయ్య ఏ దరిద్రమైనటువంటి పరిస్థితుల నుంచైనా, ఏ దుర్భరమైన పరిస్థితుల నుంచైనా, ఏ గడ్డు సమస్యల నుంచైనా ఎంతో కాలం నువ్వు పోరాడుతూ ఉండొచ్చు, కానీ ముగింపు ఉంది. చూడండి, మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ దాని మీదే ఉంటుంది. నీ సమస్యకు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ దాని మీదే దేవుడు రాసి పెట్టాడు. హల్లెలూయా. అనౌన్స్మెంట్ చేశాడు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా? మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారా? ఎన్నో బంధకాలు, ఎన్నో సమస్యలు మీకు ఎదురవుతున్నాయా కదా? మరి ఏం చేయాలి? అవన్నీ పక్కన పెట్టి దేవుని వైపు చూడండి. యెహోవా మీద ఆశ పెట్టుకోండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. నా ఆశ నీవే, నా శ్వాస నీవే అంటాం, కానీ మనం నిజంగా ఉండదు అలాగా. అలా పెట్టుకుంటే నువ్వెప్పుడు ధన్యుడివే, నువ్వు ఘనుడివే, నువ్వు గొప్ప వ్యక్తివే. చీకొచ్చిన సమస్య వచ్చినా అది నిన్ను ఏలుబడి చేయదు. అలా వచ్చి యూటర్న్ తీసుకుపోవాల్సిందే. నిన్ను అలా తాకితే తాకొచ్చు, కానీ వెళ్ళిపోవాలంటేనే ఉండటానికి వీల్లేదు. నా చిన్నతనంలో ఒక స్టోరీ చెప్పేవారు అనమాట. ఏంటంటే
భయంకరమైన ఫ్లడ్ వచ్చింది. మరి వరద బాగా వచ్చింది. ఆ వరద నీటిలో ఒక మర్రి చెట్టు విత్తనం కొట్టుకుని పోతా ఉందంట. దానికి ఆధారం ఏమీ దొరకలేదంట. అదే గోదావరిలో పెద్ద తాడి చెట్టు ఉన్నదంట ఆ ఫ్లడ్ వెళ్తున్న ఏరియాలో. ఆ యొక్క మర్రి విత్తనం వచ్చి, అన్న ఒక్కరోజు నీ దగ్గర ఉంటానన్నా, ఈ యొక్క ప్రవాహం ఇటు కొట్టుకుపోతా నాకు తెలియట్లేదంటే, ఉండే ఏదో పక్కనే, నువ్వు పెద్ద లెక్క ఏంటి అన్నదంట. ఒకరోజు కాస్త వారం రోజులు అయిందా. వారం రోజులు అయ్యాక నెమ్మదిగా అన్న నాకు కొంచెం పొట్ట ఉబ్బుతున్నట్టు ఉంది కాబట్టి కొంచెం అని అలా నెమ్మదిగా ఏం చేస్తుందంట, ఒక్కొక్క వేసుకుంటూ వచ్చిందంట. 10 రోజులు అయిందంట, 15 రోజులు అయిందంట. నెమ్మదిగా ఆకులన్నీ కూడా, అన్న నేను గట్టిగా పట్టుకుంటానన్నా, నాకు భయం వేస్తుందన్న, కొట్టుకుపోతానని చెప్పి ఒక్కొక్క వేసుకుంటా దాన్ని చెట్టుని అల్లుకుంటా వచ్చిందంట. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ మర్రి చెట్టులో నుంచి వచ్చిన విత్తనంలోంచి, ఆకుల నుంచి వచ్చిన కొమ్మలు ఈ తాటి చెట్టుని చుట్టి కొన్ని రోజులకి అక్కడ తాటి చెట్టు లేకుండా చేసి పడేసి, చంపి పడేసి, ఈ మర్రి చెట్టే రాజ్యం వెళ్తా ఉందంట. ఈ మర్రి చెట్టే మెయిన్ చెట్టు అయిపోయిందంట. అర్థమైందా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్యకు నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే, సమస్య నిన్ను చుట్టుముట్టి, సమస్య నిన్ను లేకుండా చేసి సమస్యే మిగులుతుంది. మరేం చేయాలి? అస్సలు అవకాశం ఇవ్వకూడదు. సమస్యకి నీలో స్థానం ఇవ్వకూడదు. ఆలోచించే అవకాశం ఇవ్వకూడదు. సమస్య నిన్ను తాకే అవకాశం ఇవ్వకూడదు. సమస్య నిన్ను ముట్టే అవకాశం ఇవ్వకూడదు. సమస్య నీ దగ్గరకు వచ్చే అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సమస్య నిన్ను చుట్టుముట్టే అవకాశం ఇవ్వకూడదు. గోరుతో పోయిదని గొడ్డల దగ్గర తెచ్చుకున్నామంటారు. అంటే అర్థం ఏంటంటే, అలా పుట్టుకేస్తే గోరుతోటి కట్ అయిపోద్ది. అది చిన్నగా విత్తనంగా ఉన్నప్పుడు. కానీ నువ్వు దాన్ని పెంచావంటే పెద్ద గొడ్డలు తెచ్చి నరకాలన్నమాట. అంత బలమైపోతుంది. కాబట్టి సమస్యను పెంచుకోవద్దు, తుంచివేడాలి. సమస్యను పెంచొద్దు, తుంచాలి. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగం, పేదరికం, ఒంటరితనం తుంచి పడేసాయి. వాటిని పెంచకు, పోషించకు, మాట్లాడకు. జీవమరణం 4 కోసం అంట. దేని గురించి మాట్లాడితే దానికి బలం. అప్పుల గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్న అప్పులకు బలం, అప్పులకు నీరు పోస్తున్నట్టు. హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మరి ఏం చేయాలి బ్రదర్? ఏం చేయాలి ఈ పరిస్థితుల్లోనూ? ఎలాగా అంటే క్వైట్ ఆపోజిట్ పలుకు. థ్యాంక్ యూ జీసస్, ఇది నాకు సమస్య కానీ దీనికి పరిష్కారం ఇచ్చేసావు. థ్యాంక్ యూ జీసస్, ఈ పరిస్థితిలో నేను ఉన్నాను కానీ నన్ను దీనికి మించినటువంటి స్థితిలో నన్ను హెచ్చించావు. నిందకు గొప్ప భాగ్యం ఇచ్చే దేవుడు, నీ సమస్యకు సొల్యూషన్ ఇచ్చే దేవుడు. పరిష్కారాన్ని ప్రకటించండి. అద్భుతాన్ని చూడండి, ఆశ్చర్యకార్యమని చూడండి. ఊహించిన పరిణామాలు నీ జీవితంలో జరుగుతాయి. గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయితే యోహాను సువార్త 16:20లో మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఈ యొక్క వాక్యం వినిచిన వారితో ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మీకు. ఈ మాటలు వింటున్నటువంటి వారితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయ అంతరంగంలోనికి చూసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడంట. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తాను. నిశ్చయముగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిప్లేస్మెంట్ చేస్తున్నాడు దేవుడు, మన దేవుడు. దుఃఖానికి రిప్లేస్మెంట్ సంతోషాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. నష్టం గురించి మాట్లాడొద్దు, నష్టం గురించి ఆలోచించొద్దు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో ఏదో సమస్య, బాధ, ఇబ్బందులు కూడా మీరు వెళ్తున్నారేమో. మీ జీవితము తృప్తికరంగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. మార్చటానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికను తీసుకో, అమలు చేసుకో, అనుభవించు, అద్భుతాన్ని స్వతంత్రించుకో. యెషయా గ్రంథం 58:11లో యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనిపించవు ఈ మాటలు మనకి బైబిల్లోను.
క్షేమము అనగా కరువు, క్షేమము అంటే సమృద్ధి. చూడండి, హే క్షేమం అంటే సమృద్ధి, బాగున్నాం. క్షామము అంటే ఏంటంటే చూడండి, కాపైన ఒత్తు పైకుంటే రిచ్, క్షేమంగా ఉన్నామని. ఆ కాపైన ఒత్తు కిందకు వస్తే, ఇలా వచ్చి కిందకి వెళ్తే క్షామము. అదేమైపోయింది, కరువులోకి వచ్చాం, దిగిపోయాం, జీవితం మరి నష్టపోయింది, లాసిపోయాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. కరువులో, సమస్యలు, ఇబ్బందులు ఉన్నారేమో. దేవుడు ఏం చెప్తున్నాడు విందాం. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. తృప్తిపరిచి బలపరుస్తాడు, తృప్తిపరిచి బలపరుస్తాడు, తృప్తిపరిచి బలపరచాడు. బలహీన పరిచేవాడు కాదు మన దేవుడు, బలపరిచేవాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బలహీన పరిచేవాడు కాదు మన దేవుడు, బలపరిచేవాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. బలహీన పరిచేవాడు కాదు. సైతానుగాడు నిన్ను దొంగిలించేవాడు, నిన్ను నాశనం చేసేవాడు, నిన్ను బలహీనపరిచేవాడు, నిన్ను బాధ పెట్టేవాడు, నిన్ను బంధకాల్లో నెట్టేవాడు. కానీ వాడి మాట నమ్ముతాం, వాడి ఆలోచనలే మనకు నచ్చుతాయి. జాగ్రత్త ప్రియులారా, ఎవని మనసు నా మీద అనుకుంటుంది వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. క్షామకాలం ముందు ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. సామెతల గ్రంథం 18:20 చూసినట్లయితే, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. తృప్తి పొందును. తృప్తిపరిచే దేవుడు మన దేవుడు, సంతృప్తిపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీ జీవితాన్ని బట్టి నువ్వు అత్యధికంగా సంతోషించే గడియ నీకు అతి సమీపంలో ఉన్నది. నీ జీవితాన్ని బట్టి అత్యధికంగా సంతోషించే గడియ అతి సమీపంలో ఉంది. జీసస్ కమింగ్ సూన్. యేసయ్య త్వరగా వస్తున్నాడు. నమ్ముతున్నావా? ఆ నిరీక్షణతో నువ్వు జీవించు. అలాగే నీ జీవితంలో మరి నీ జీవితాన్ని బట్టి నువ్వు అత్యధికంగా సంతోషించేటువంటి గడియ, సమయము, విడుదల, అద్భుతం నీకు అతి సమీపంలో ఉన్న. విడుదల సమీపించేను అని పాడతాం కదా, అతి సమీపంలోనే ఉన్నది, అతి దగ్గరలోనే ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి విత్తుట కోయట అనే నియమం చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సూత్రాలన్నీ జీవితానికి అప్లై చేసినట్లయితే ఆర్థిక పరమైన అభివృద్ధిలో నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. నా ప్రియుడా, ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం అంటే ఒరిజినల్ చేత నీ మనసులో వర్ధిల్చున్న ప్రకారం, మానసికంగా వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ వర్ధిల్లింపు ముందు ఆత్మలోకంలో జరుగుతుంది, నీ మనసులో జరుగుతుంది. మనసు మారి నూతన మగుట వలన నీ మనసులో వచ్చిన మార్పు మనిషి వెళ్ళిన చోటకే మనసు వెళ్తాడంట, మనసు వెళ్ళిన చోటకే మనిషి వెళ్తాడంట. ఈరోజు మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు, నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నా బ్రతుకు ఇంతేనా అని చింతపడుచుంటినమ్మా. ఏమైందంట? నా బ్రతుకు ఇంతేనా అని చింతపడుచుంటినమ్మా, అంతలోనే యేసు ప్రభువు మా ఊరు వచ్చాడమ్మా, మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. హల్లెలూయా. మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బ్రతుకు ఇంతేనా అని చింతపడుచుంటినమ్మా. ఒకవేళ అటువంటి చింతలో నువ్వు ఉంటే యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు, నీ ఇంటికి వస్తున్నాడు, నీ హృదయంలోకి వస్తున్నాడు. నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. నువ్వు తెరిస్తే నీకున్న సమస్యను, ఇది ఎంత బాగుందండి. హల్లెలూయా. యోహాను 16:20 మీ దుఃఖము సంతోషమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యెషయా 58:11 యెహోవాను నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలమునిచ్చును. తృప్తిపరుస్తాడు. అసంతృప్తితో జీవించొద్దు, ఆందోళనలో జీవించొద్దు. బ్రదర్ పరిస్థితి అలాగే ఉంది, మరి ఏం చేయాలి? యేసయ్య వైపు చూడండి, యేసయ్య మీద ఆధారపడండి.
యేసయ్యను గుర్తించండి. హల్లెలూయా. యేసయ్యను మరి గ్రహించండి. యేసయ్య మీద ఆధారపడడం నేర్చుకోండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి విత్తుట కోయుట అనే నియమం చాలా పవర్ఫుల్. మానవ జీవితానికి, వ్యవసాయముకి చాలా దగ్గర సంబంధాలు, చాలా అద్భుతమైన విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలను ఆయన చేయటానికి ఎంతో ఆశతోటి ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా, ఈరోజు నీ స్థితి ఎలాగున్నా, ఈరోజు నీ గతి ఎలాగున్నా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, యేసయ్య నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను స్వీకరిస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ప్రభు సన్నిధిలో మనం వర్ధిల్లటానికి ఒక నిబంధన చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. వెదజల్లి అభివృద్ధి పొందే వాళ్ళలో మొదటి లిస్టులో మొదటి వ్యక్తిగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలంటే, మరి గొప్ప గొప్ప ప్రణాళికలు నీ జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా ఇయ్యుడి మీకు ఇవ్వబడును, వెదజల్లి అభివృద్ధి పొందుతారంట. హల్లెలూయా. కాబట్టి జాబ్ ఈజ్ నాట్ యువర్ సోర్స్, జీసస్ ఈజ్ అవర్ సోర్స్. నాకు పర్లేదండి మంచి జాబ్ ఉంది, నాకు పర్లేదని మంచి స్థితి ఉంది, మంచి శాలరీ ఉంది, మంచి అట్లాగని కాదు. దానివల్ల నువ్వు గొప్పడు కాలేదు ఎప్పటికీ. ఆ గొప్పతనమే కాదు. ప్రభు మెచ్చుకొని తగిన వాడెవడో వాడే ధన్యుడంట. ప్రభు మెచ్చుకుని నరుడే ధన్యుడు. కాబట్టి దేవుడు మెప్పు నీకు ఉండాలి. దేవుడు నిన్ను ఏ ఉద్యోగం చేస్తున్నావు దేని బట్టి కాదు, నీ యొక్క మానసిక స్థితిని బట్టి మెచ్చుకుంటాడు. దేవుని మీద నువ్వు ఆధారపడిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ విధంగా నువ్వు దేవుని మీద ఆధారపడతా ఉన్నావు, ఇతరులను దేవుని మీద ఏ విధంగా ఆధారపడేలా నువ్వు చేస్తూ ఉన్నావు. నువ్వు దేవుని మీద ఆధారపడవు, ఇతరులు నీ మీద ఆధారపడేలా చేసుకుంటావు. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పరిచర్య చేస్తున్నాను. ఇప్పుడు రెంట్లు కట్టాలి. నేను దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టి దేని మీద ఆధారపడను. హల్లెలూయా. దేని వైపు చూడను. నేను ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది నాకు అనవసరం. నేను దేవుని మీద ఆధారపడ్డాను, దేవునికి మొరపెడతాను, దేవునికి కనెక్ట్ అయ్యాను కాబట్టి ఆందోళన లేదు. ఒకవేళ నేను దేవుని మీద ఆధారపడలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? రెంట్ కట్టాలి, ఎలాగా, ఏం చేయాలి అని చెప్పి ఎవరి మీద ఆధారపడదామా, ఎవరు సహాయం చేస్తారని చెప్పి మనుషుల మీద ఆధారపడతాం. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు దేవునితో ఆధారపడ్డావో, దేవుని మీద ఆధారపడ్డావో, అప్పుడు దేవుడు నీ దగ్గరికి మనుషుల్ని పంపిస్తాడు, నీ దగ్గరికి సహాయాన్ని పంపిస్తాడు, నీ దగ్గరికి సమస్తాన్ని పంపిస్తాడు. ఎగ్జాంపుల్, ఏలియా చూడండి, దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి కూడా దేవుడి వైపు చూస్తున్నాడు. అందుకని ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ చెట్టు వైపు చూస్తలేదు. ఆహారం గురించి ప్రార్థించలేదు ఏలియా గారు, ఆకలేస్తుందని చెప్పలేదు. కానీ పంపించిన వాడు దేవుడు కాబట్టి ఆయనే సమస్తము సమకూర్చాడు. కావలసిన ఆహారాన్ని కాకుల ధర పంపిస్తా ఉన్నాడు, కాకోలం. ఇది సత్యం ప్రియులారా. దేవుడు నిన్ను పరిచర్య చేయమంటే దానికి కావలసిన సమృద్ధి కూడా ఆయన ఇస్తాడు. దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే ఆ పని చేసే చేసేటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తులు కూడా నీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది, మరి అంత అభివృద్ధి చెందింది, ఆశ్రయించబడింది. ఫైనాన్షియల్గా ఇన్ని విషయాలు మేము ముందుకు వచ్చామంటే కారణం ఏంటంటే, ఎంతోమందిని అడిగి అందరినీ స్పాన్సర్ చేయమని, ఫోన్పేలు, గూగుల్ పే నెంబర్ ఇచ్చి మీరు సహాయం చేయాలి, భారభారతమైన పరిచయం అన్న మాట ఎక్కడ అనలేదు మేము. దేవుడిచ్చినటువంటి దాన్ని నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లయితే దేవుడు ఏం చేస్తారంటే, నీ పనిని, తన పనిలో నైపుణ్యత గలవని చూస్తారా, వారు అలుపులు ఎదురు కాదు గొప్పవారు ఎదురు నిలబడతాడంట. శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడంట. శ్రద్ధ గలవాడు అభివృద్ధి చెందుతాడంట. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీకు వచ్చిన ఏ చిన్న పనిని శ్రద్ధగా చేయి, మంచిగా చేయి, నీట్గా చేయి. శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది శ్రద్ధ లేదు, అశ్రద్ధ. దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ, ప్రార్థన అంటే అశ్రద్ధ, బైబిల్ అంటే అశ్రద్ధ, చర్చ్ అంటే అశ్రద్ధ. కానీ దేవుడు చెప్తున్నాడు, శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనిషికి శ్రద్ధ లేకపోవడం అనేటువంటిది లేదండి, ఉంటుంది. ఏదో ఒక విషయంలో చాలా శ్రద్ధ ఉంటుంది, ఏదో ఒక విషయంలో చాలా శ్రద్ధగా
ముందుకెళ్తుంటుంటారు. కానీ దైవికమైన విషయాల్లో శ్రద్ధ ఉండదు చాలామందికి. అశ్రద్ధగా వెళ్తారు, అశ్రద్ధగా కూర్చుంటారు, అశ్రద్ధగా వింటారు. నో, శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని సందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రద్ధ కలిగి ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ శ్రద్ధ కలిగి ఉండాలి. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అశ్రద్ధగా చేయొద్దు. దేవుని కార్యంలో అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రద్ధగా చేయవారు ఏలుబడి చేస్తారు. నువ్వు ఏలుబడి చేయటం దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు విస్తరించడం దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు 10 మందికి ఉపయోగపడడం దేవుని యొక్క ఉద్దేశం. అప్పుల్లో, అనారోగ్యంలో, చింతలో, సమస్యలో, ఇబ్బందుల్లో అక్కడే ఉండిపోయి కూరుకుపోయి ఉండటం దేవుని ఉద్దేశం కాదు. తెలుసో తెలియకో కావాలని ఏదో విధంగా నువ్వు అందులోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అందులోంచి విడిపించే దేవుడు, మన దేవుడు నమ్మదగిన వాడున్నాడు. మన దేవుడు గొప్పవాడున్నాడు. హల్లెలూయా. మన దేవుడు మంచివాడున్నాడు. ఆర్థికపరమైన అభివృద్ధి ఖచ్చితంగా నీ జీవితంలో జరగటానికి ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. ఆశ కలిగి ఉండండి. నిరీక్షణ విడిచిపెట్టొద్దు. మీ నిరీక్షణ మిమ్మల్ని నిలబెడుతుంది. ఆమేన్.